ఏపీ శాసనమండలి సమావేశం కొనసాగుతుంది. విజయవాడలో బుడమేరు వరదలు, వరద సహాయం, ఆపరేషన్ బుడమేరుపై మండలిలో చర్చ జరిగింది. బుడమేరు వరదల సందర్భంగా వచ్చిన నిధులపై హోంమంత్రి అనిత మండలిలో ప్రకటన చేశారు. గత ప్రభుత్వం బుడమేరును పట్టించుకోకపోవడం వల్లనే విజయవాడను బుడమేరు వరద ముంచెత్తిందన్నారు. సీఎం చంద్రబాబు 11 రోజుల పాటు బుడమేరు పరివాహక ప్రాంతాల్లో తిరిగి విజయవాడ వాసులను కంటికి రెప్పలా కాపాడుకున్నారన్నారు. బుడమేరు వరద బాధితులకు ఇంట్లో గల్లంతైన వస్తువులకు, పాడైపోయిన మోటార్ వాహనాలకు కూడా నష్టపరిహారం ఇచ్చామని చెప్పారు. వరదల్లో చిక్కుకున్న వారికి ఈఎంఐలకు ఇబ్బంది లేకుండా కంపెనీలతో మాట్లాడి వెసులుబాటు కల్పించామన్నారు. ఇదంతా సీఎం చంద్రబాబు స్వయంగా చూపించిన చొరవ వల్లే సాధ్యమైందన్నారు. బాధితులకు స్వయంగా వారి అకౌంట్లోనే ప్రభుత్వం నిధులను జమ చేసిందని మంత్రి అనిత తెలిపారు. నిజంగా ఆ రోజు చాలా దురదృష్టకరం అధ్యక్ష. ఎందుకంటే సుమారుగా నదీ ఆక్రమణలు విజయవాడ నగరంలో విపరీతమైన సమస్యగా తయారైన అధ్యక్ష. ఇంచుమించుగా ఈ లేఅవుట్లు కానీ భూ ఆక్రమణలు కానీ ఇవన్నీ కూడా బుడమేరు నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న ఈ భూ ఆక్రమణల అధ్యక్ష, రియల్ ఎస్టేట్ నిర్మాణాలు ఇంచుమించుగా కోకొల్లుగా విస్తరించిన నేపథ్యంలో అధ్యక్ష, ఈ బుడమేరు అన్నది నిజంగా ఆ రోజు వరద రావటం అనేది నిజంగా చాలా దురదృష్టకరం. విజయవాడ ప్రజలే కాదు అధ్యక్ష, ప్రపంచం అంతా ఒక్కసారి తెలుగు వాళ్ళందరూ కూడా విజయవాడ వైపు చూసే పరిస్థితి కూడా ఆ రోజు నెలకొల్వడం అనేది మనందరం కూడా చూసాం అధ్యక్ష. ఇప్పుడు అధ్యక్ష, ఈ బుడమేరు వరదలు వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకసారి చూశారు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు సుమారుగా 11 రోజుల పాటు మళ్ళా తిరిగి విజయవాడ ప్రజలు రోజువారీ సాధారణ జీవనంలోకి వచ్చేటంత వరకు కూడా కలెక్టరేట్ లో బస ఏర్పాటు చేసుకుని బస్సులో బస ఉండి సుమారు అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా అక్కడి నుంచే నడిపించిన పరిస్థితులు కూడా చూసాం అధ్యక్ష. సుమారుగా మొన్న ఫిబ్రవరి వరకు కూడా దగ్గర ఇంకా ఎవరైనా ఉండిపోతే, నేనేం చెప్తున్నానంటే సుమారుగా వరద సాయం అంతా మేము డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా అందించిన తర్వాత ఇంకా ఎవరైనా చాలా మంది, ఇందాక మన సోదరులు అన్నారు, చాలా మంది ఇంకా బయటకు వచ్చి మాకు అందలేదని అన్నారని. అందలేదు అని చెప్పిన ప్రతి ఒక్కరిని కూడా వెరిఫై చేసుకున్నాం. వాళ్ళకి నిజంగా అందాలి అని చెప్పేసి అక్కడ మనకి అందులోని కనుక మనకి పాజిటివ్నెస్ ఉంటే డెఫినెట్ గా వాళ్ళందరికీ కూడా డబ్బులు ఇచ్చిన పరిస్థితి కూడా కనిపించింది. రీసెంట్ గా ఫిబ్రవరిలో కూడా 56 కోట్లు కూడా విజయవాడకి రిలీజ్ చేయడం జరిగింది. విజయవాడ ప్రజల్లో ఎక్కడా కూడా ఎటువంటి అసంతృప్తి లేదు. మీరు రాజకీయం చేయాలి అనుకుని రాజకీయాలు మాట్లాడితే తప్పించి, ఈ రోజు నాకు తెలిసి మీరు కూడా ఆ రోజు విజయవాడ వరద బాధితుల్లోని మీరు ఉన్నారని ఒకనొక సందర్భంలో మీరు కూడా నాకు చెప్పారు. మీరు ఎవరో సంథింగ్ మీరు కూడా చెప్పారని చెప్పారు. నిజంగా ఇప్పటికీ నేను కట్టుబడి ఉన్నాను అధ్యక్ష. విపత్తుల శాఖ మంత్రిగా నేను ఇప్పటికీ కట్టుబడి ఉన్నా. నిజంగా ఎవరైనా విజయవాడ వరద బాధితుల్లో మాకు ఈ డబ్బులు రాలేదు అని చెప్పి ఈ రోజుకి కూడా కలెక్టర్ ఆఫీస్ కి కనుక ఇస్తే అది జెన్యూన్ అయితే డెఫినెట్ గా ఇవ్వడానికి మేము ఆ ప్రభుత్వం సిద్ధంగా ఉంది అధ్యక్ష. బుడమేరు అన్నది